కాశీలో సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. మహామృత్యుంజయుడి ఆలయానికి వచ్చిన తర్వాత ఆ పక్కనే ధనవంతరి బావి, ఇదే ఆ ధనవంతర బావి. యాక్చువల్గా ఈ బావికి అన్ని సైడ్లు కూడా చేదుంది, అంటే చేదడానికి మీకు వీలు కనిపిస్తూ ఉంది చూడండి. సర్వరోగ నివారణిగా ఈ బావిని కొలుస్తారు. దేవతల యొక్క వైద్యుణ్ణి ధనవంతరి అంటారు. చాలామంది ఎప్పుడైనా చాలా కష్టమైన క్లిష్టమైన వ్యాధి ఎవరికైనా వచ్చినప్పుడు దానికి సంబంధించిన మందు సరిగ్గా వారి పైన పనిచేయనప్పుడు, లేకపోతే అసలు మందే లేని వ్యాధి వచ్చినప్పుడు ధనవంతరి దేవుడికి మనం అందరం కూడా పూజలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే దానికి సంబంధించిన ఏదైతే మందు ఉంటుందో, ఏదైతే మెడిసిన్ ఉంటుందో అది మనకి దొరకాలి, అది మన పైన పనిచేయాలి అని మనస్ఫూర్తి మొక్కుంటారు. అలాంటి ఒక గొప్ప బాయే ఈ వెనకాల ఉన్నది. అండ్ ఆ నీళ్ళు ఎక్కడికైతే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయో కొన్ని వేల సంవత్సరాలుగా నీళ్లు అదే హైట్లో ఉన్నాయంట. ఇక్కడికి రోజు కొన్ని వేలాది మంది వచ్చి ఇందులో నీళ్లను తాగడము, ఇంటికి తీసుకుపోవడం, ఇంట్లో ఉన్న పేషెంట్స్కి ఇవ్వడము. నీళ్లు ఎంత తాగినా కూడా అసలు ఎప్పుడూ కూడా ఆ నీళ్ళ హైట్ తగ్గదంట. సో ఈ ధన్వంతరి బావి నుంచి ఎవరంతలా వాళ్ళు నీళ్లను చేదుకొని తాగుతారు అనమాట. సో ఇప్పుడు నేను చేస్తున్న నీళ్లు కింద నుంచి వెళ్ళి ఎప్పటికప్పుడు ఇలా ఆ వాటర్ లెవెల్ ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక 5 జాగల నుంచి వెళ్ళి వాటర్ ఎప్పటికప్పుడు వచ్చి ఇలా చేరుతూ ఉంటాయి. ఆ 5 జాగలు ఏంటంటే హరిద్వార్, నాసిక్, ఉజ్జయిన్, ఉత్తరాఖండ్, ప్రయాగ్రాజ్. ఈ నీళ్లు తాగడం వల్ల సర్వరోగ నివారణి, అంటే అన్ని రోగాలకి నివారణము ఈ నీళ్లతోనే జరుగుతుంది అనమాట. కాబట్టి మనం తాగుదాం. సో ఈ విధంగా చేదడము, ఇక్కడ పోయడము, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా ఈ నీళ్ళని తాగడము జరుగుతుంది. ఇంటికి తీసుకుపోవడం కూడా జరుగుతుంది. అండ్ ఆ నీళ్లు కూడా ఎంత ప్యూర్గా ఉన్నాయి, ఎంత నీట్గా ఉన్నాయి చూడండి ఒక్కసారి. అసలు ఏ ఫిల్టర్ అవసరం లేని వాటర్ అని చెప్పొచ్చు. ఈ ధన్వంతరి బావి తర్వాత ధన్వంతరి బావి పక్కకే ధన్వంతేశ్వర స్వామి మహాదేవుడి యొక్క విగ్రహం, అంటే ధన్వంతర స్వామి లింగ రూపంలో మనకి ఇక్కడ దర్శనమిస్తాడు. జస్ట్ చిన్న విగ్రహము. సో ఆ ధన్వంతర స్వామి మనకున్న వ్యాధులను నశింపజేసేటందుకు ఆ నీళ్లను మనకు ప్రసాదించిండు. ధన్వంతర స్వామి ఈ కాశీనగరం నుంచి పోతున్నప్పుడు ఆయన యొక్క భాండారం, అంటే ఆయన ఏదైతే క్యారీ చేస్తాడో ఒక కుండ లాంటిది ఒకటి క్యారీ చేస్తాడు ఆయన దగ్గర. సో దాంట్లో ఉన్న ఏవైతే నీళ్లు ఉంటాయో అవన్నీ కూడా అమృతంతో సమానం అనమాట. సో ధన్వంతరి స్వామి దగ్గర మిగిలిన ఆ నీళ్లు భాండారంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ బావిలో పోసేసి వెళ్ళిపోయింది అనమాట ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు. అందుకోసమే ఆ బావికి అంత విశిష్టత, ఇప్పుడు కూడా ఆ పవర్ అక్కడ కనిపిస్తూ ఉంది. అందుకోసమే ఆయన యొక్క లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది, ఆయనకి పూజలు చేయడం జరుగుతుంది. ఆ పక్కనే ఇగో మీకు పేరు కనిపిస్తుంది చూడండి, ఆసితంగ్ మహాదేవ్ అనేసి. ఆసితంగ్ మహాదేవ్ అంటే యాక్చువల్గా మనకి భైరవులు, ఇక్కడ అష్టభైరవులు మీకు కాశీ క్షేత్రంలో మీరు దర్శించుకోవచ్చు. సింధూరం రుద్దిన ఒక విగ్రహం కనిపిస్తుంది, అత్యంత ప్రాచీనమైన విగ్రహం. అదే అష్టాంగ భైరవుడు అనమాట. ఆ అష్టాంగ భైరవుడు ఇక్కడ ప్రతిష్ఠించడము జరిగింది అని అంటే ఆయన ఉద్భవించింది ఇక్కడ, తర్వాత ఆయనకి పూజలు అవన్నీ చేయడం జరిగింది. సో అష్టభైరవుల యొక్క దర్శనము మీకు కాశీలో జరుగుతుంది. అందులో మనము ఆల్రెడీ ఒక భైరవుని చూసినాం, ఇది రెండో భైరవుడి యొక్క రూపము. ధన్వంతరి బావిని చూసారు కదా, ఆ బావిలో ఒక లింగం దొరికిందనమాట. ఇక్కడ భక్తులకి, అంటే ఇక్కడ ఉన్న పండితులకి ఒక లింగం దొరికింది. ఆ లింగంని ఇక్కడ ప్రతిష్ఠించి పూజ చేయడం జరుగుతుంది. పూజలు, అలంకరణ చేయడము, అభిషేకాలు చేయడం అనేది ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్న రీతి రివాజ్ అనమాట. సో దీంట్లో ఈ స్వామికి వచ్చిన పేరు ఏంది అని అంటే శ్రీ కాలోదక కూపేశ్వర మహాదేవ్. అంటే మనకు మామూలుగా కూపేశ్వర అని ఎందుకు అంటున్నారు అని అంటే బావిలో దొరికిండు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చిందనమాట. నిజంగా ఈ విగ్రహాల పైన, ఈ యొక్క స్వయంభూగా ఉద్భవించిన ప్రతి ఒక్క విగ్రహం పైన పడ్డ క్షీరం, అంటే ఈ పాలు ఎంత మధురంగా ఉన్నాయంటే నిజంగా చెప్తున్నా. అంటే ఆయన శక్తిని అంతో ఇంతో అంటుకొని వచ్చి మన లోపలికి పోతుంది కదా, అందుకోసమే కావచ్చు ఇంత అద్భుతంగా, ఇంత
మధురంగా ఉంది టేస్ట్ కూడా. సో చూసారు కదా, ఈ కార్యక్రమానికి మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కాశీలో సుమన్ టీవీ, స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.